సో చూడమ్మా ఫస్ట్ ఇవన్నీ దాంట్లో లేకపోతే చెప్తాను నేను. ఇది ఫస్ట్ చూస్తానే నువ్వు మోడల్ గుర్తుపెట్టాలి. ఫార్ములా 1/x² + a² మోడల్. 1/x² + a². 1/x² + a² అంటే ఏంటి? 1/a tan 1 x/a అంతే. నెక్స్ట్ ఇది చూడు 1/a² - x². 1/a² - x² అంటే ఏంటి? 1/2a log of a + x/a - x. నెక్స్ట్ ఇది చూడు 1/x² - a². 1/x² - a² అంటే ఏంటి? 1/2a log of x - a x + a. అంటే నువ్వు ప్రాబ్లం చూస్తానే మనం ఆ ప్రాబ్లం ఏది అని ఐడెంటిఫై చేయాలి. ఇది ఈ మూడు రూట్లు లేవు, నీకు అన్ని కల్పించిన ఇది రూట్ ఉంది. 1/√a² - x². 1/√a² - x² అంటే ఏమి? sin 1 x/a. sin 1 x/a. సేమ్ ఇది కూడా అంతే, sin 1 x/a. నెక్స్ట్ ఇది చూడు 1/√x² + a². సో x² + a² అంటే ఏమి? నీకు sin h 1 x/a. నెక్స్ట్ 1/x² - a². 1/x² - a² అంటే ఏమి? cos h 1 x/a. ఇవన్నీ రూట్ ఉన్నాయి, 1/, అనే ఫామ్ ఉంది. ఇది చూడు 1 2 3 4 ఈ 4 వచ్చేసి రేషనల్ ఫామ్ లో లేదు. √a² - x². √a² - x² అంటే ఫామ్ ఎలా వస్తుంది నీకు? x/2 √a² - x² ప్లస్ a²/2 sin h 1 x sin 1 x/a. sin 1 x/a. ఇది చూడు x² - a². x² - a² అనే మోడల్ ఏముంది? x/2 √x² - a² మైనస్ a²/2 cos h 1 x/a. నెక్స్ట్ ఇది చూడు a² + x². x/2 √a² + x² ప్లస్ a²/2 sin h 1 x/a. అంటే మనం ఆ క్వశ్చన్ చూస్తానే అది ఏ మోడల్ కు సంబంధించిందనే చూడాలి. నువ్వు క్వశ్చన్ చూస్తానే మనకి ఏ మోడల్ ఎట్లా చేయాలి ఇది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఓకే. సో ఇప్పుడు చూడమ్మా ఇది ఫామ్ చూడు. ఏంటి అనేది కాన్స్టెంట్ బయట పెట్టేసి ఏ ఇబ్బంది లేదు. ఏంటి ఇంటెగ్రల్ ఆఫ్ x² + 9. 9 ఏ ఫామ్ లో రాయాలంటే స్క్వేర్ ఫామ్ లో రాయాలి. స్క్వేర్ ఫామ్ లో ఎలా రాయొచ్చు? 3². సో ఈ స్టాండర్డ్ ఫార్ములా మనం ఐడెంటిఫై చేయాలి. ఏం ఫార్ములా? ఏమి స్టాండర్డ్ ఫార్ములా? 1/x² + a². వాట్ ఈస్ ద ఫార్ములా? 1/a tan 1 x/a. ఇక్కడ చూడమ్మా, ఇది కంపేర్ చేయి. ఇక్కడ ఏ వాల్యూ ఎంత నెట్టు? a = 3. సబ్స్టిట్యూట్ a = 3. సబ్స్టిట్యూట్ a = 3. ఇక్కడ ముందు ఎంత ఉంది మనకు? 8. 8 × 1/3 tan 1 of x/3. ఆన్సర్ ఎంత వస్తుంది? 8/3 tan 1 of x/3. ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయినాక ఏం చేస్తాము? ప్లస్ c అనేది యాడ్ చేస్తాం. సో దీంట్లో మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది ఏమి? అది ఏ మోడల్లో అవుతుంది. 9 వచ్చేసి స్క్వేర్ ఫామ్ లో రాస్తాం 3². నెక్స్ట్ క్వశ్చన్ చూడు, ఈజీగా చెప్పు. కొన్ని ఈజీగా చెప్తాను. ఇది చూడమ్మా, వేరే క్వశ్చన్ అని ఈజీగా నేను చెప్తాను, ట్రైన్ చేస్తాను. నెక్స్ట్ చెప్తాను. ముందు ఇవన్నీ ఒకే మోడల్లో కంప్లీట్ చేసి ఈజీగా చెప్తాను. ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 4/x² - 16. x² - 16 into dx. x² - 16. 16 can 16 can be written in terms of squares. 4². ఇది 4 కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టేసి. సో ఇది ఏ ఫార్ములా ఉంది మనకు? 1/x² - a². సో వాట్ ఈస్ ద ఫార్ములా? 1/x² - a².
1 by x square minus a square అంటే ఏమా 1 by 2a log of x minus a by x. 1 by 2a log of x minus a by x plus a. ఇక్కడ ఏ వాల్యూ ఎంత నెట్టు 4. Substitute 4. a equal to 4. ఇప్పుడు నీకు ఆన్సర్ ఎంత వచ్చింది 4 into 1 by 2a. a అంటే ఎంతమ్మా 4. 4 log of x minus 4 by x plus 4. ఈ 4 క్యాన్సల్. దీనికి మేము ఉంది 1 by 2a log of x minus 4 by x plus 4. ఇంటిగ్రేషన్ కంప్లీటేషన్ ఏం చేస్తాం ప్లస్ సి యాడ్ చేస్తాం. నెక్స్ట్ సరిపోతుందా ఇది? అర్థమైంది నాకు ఫస్ట్ 3 అర్థమైంది. ఓకే ఇవి వేసుకో. ఓకే నెక్స్ట్ చూడు ఒక క్వశ్చన్ అంటే ఈజీ ఫ్రేమ్ చేస్తాను, వేరే ఓన్గా ఫ్రేమ్ చేస్తున్నాను క్వశ్చన్లని. ఇది నెక్స్ట్ 3 దాంట్లో 5 by 1 స్క్వేర్ చెప్తా ఇది 36 minus x స్క్వేర్ ఆల్రెడీ మనం చెప్పింది 36 minus x స్క్వేర్ ఉంది కదా. లాస్ట్ ఒక క్వశ్చన్ ఉంది. ఓకే నేను ఒకే వాల్యూ రాస్తా 5 అనే టర్మ్ పెట్టాను అంతే. లేదు మన ఇష్టం 6 పెట్టుకుంటే మనకి ఈజీ క్యాన్సలేషన్ అవుతుంది, మన ఇష్టం అది. లేదంటే 5 పెడదాము. సో ఫస్ట్ మోడల్ 5 కాన్స్టెంట్ కాబట్టి బదిలీ చేయండి. 36 minus x స్క్వేర్. అంకుల్ 36 minus x కి కోఎఫిషియంట్ ఏమైనా పెట్టండి అంకుల్. ఏమా x కి ఏమైనా కోఎఫిషియంట్ నెక్స్ట్ పెట్టాలి 36 minus x స్క్వేర్. సో దీన్ని ఏం రాస్తామంటే స్క్వేర్ ఫామ్ లో రాస్తాం 36 6 స్క్వేర్ మైనస్ x స్క్వేర్. సో ఇప్పుడు మనకి ఏమైతుందంటే ఫామ్ ఏది మనకు 1 by a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ 1 by 2a log of a plus x by a minus x. ఇక్కడ ఏ వాల్యూ ఎంత నెట్టు a equal to 6. Substitute a is equal to 6. So 5 into ఆన్సర్ ఎంత వస్తుంది 5 into 1 by 2a 2 into 6 log of a value 6 plus x by 6 minus x. So 5 2 into 6 12 5 by 12 ఆన్సర్ ఎంత వస్తుంది 5 by 12 log of 6 plus x by 6 minus x plus నెక్స్ట్. సో దీంట్లో చేసుకునేదేమో ఫస్ట్ మోడల్ ఐడెంటిఫై చేసిన 1 by a స్క్వేర్ మైనస్ x స్క్వేర్. 36 ఏం రాస్తున్నాము ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ రాస్తాం. రాసి ఏం చేస్తున్నాము ఫార్ములా రాస్తున్నాం. ఫార్ములాలో ఏ వాల్యూ తీసుకున్నాం. ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకు 6. సో సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ కూడా 6 రాస్తాను అంతే. ఫస్ట్ 3 ప్రాబ్లంకి రూట్ లేదు. నెక్స్ట్ 3 ప్రాబ్లంకి ఏం చేస్తా అంటే రూట్ పెట్టాలి. చెప్పనా ఓకే. ఓకే నెక్స్ట్ కోఎఫిషియంట్ పెట్టాలి దీనికి. సో దీంట్లో మనం కోఎఫిషియంట్ పెట్టినామంటే ఒక క్వశ్చన్ ఓకే 1 by 2 plus 3x square. 1 by 2 plus 3x square ఇట్లా ఉంది కదమ్మా. సో నార్మల్గా ఏముండాలంటే కోఎఫిషియంట్ ఆఫ్ x అనేది 1 ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది కోఎఫిషియంట్ ఆఫ్ x ఈక్వల్ టు 3 ఉంది. ఈ 3ని కామన్ తీస్తాం. లేదంటే ఏం చెప్తామంటే డివైడెడ్ బై 3 అంటాం. కామన్ అన్నది అని చెప్పు, డివైడెడ్ బై 3 అన్నది చెప్పు, నీకేం నష్టం ఏం లేదు. డివైడెడ్ బై 3 దీన్ని అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు 1 by 3x స్క్వేర్ ప్లస్ 2. 3ని ఏం చేస్తాం కామన్ తీస్తాం. సో కామన్ తీసినప్పుడు ఏమొస్తుంది 3 ఇంటూ ఈడేం మిగులుతుంది x స్క్వేర్
ఈడ ఎంత వస్తుంది 2/3. ఈ 3 క్యాన్సిల్ అవుతారు, ఇంకేమవుతుంది 2 కదా. ఈ 1/3 బయటికి 1/3 ఇంటిగ్రేషన్ ఆఫ్ x² + 2/3. సో 2/3 ఉంది అమ్మా, కానీ నీకు ఫార్ములా ఏముండాలా 1/x² + a². x² + a² ఉండాలి. దీన్ని స్క్వేర్లలో రాయాలి, ఇది డైరెక్ట్ స్క్వేర్ ఫామ్ లో రాయలేము కాబట్టి ఏం చేస్తామంటే రూట్ పెడతాం. 1/3 రూట్ x² + √2/3 ఇది ఏ మోడల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² + a². 1/x² + a² అంటే ఏమొస్తుంది 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a. ఇక్కడ ఏ వాల్యూ ఎంత అని అర్థము, a ఈక్వల్ ఎంత √2/3. a ఈక్వల్ టు √2/3. సబ్స్టిట్యూట్ a ఈక్వల్ టు √2/3. సో నీకు ఎంత వస్తుంది 1/3 1/a అంటే ఎంత వస్తుంది 1/√2/3 tan ఇన్వర్స్ ఆఫ్ x/a. ఏ వాల్యూ ఎంత ఉంది √2/3. దీన్ని నన్ను సింప్లిఫై చేయాలంటే సింప్లిఫై చేయొచ్చు. 1/3 ఈ √3 ఏం రాయొచ్చు అంటే √3 పైకి పోతుంది, √3/√2 tan ఇన్వర్స్ ఆఫ్ సేమ్ √3x/√2. 3 ఏం రాయొచ్చు √3 × √3 అని రాయొచ్చు కదా. √3/2 అని కూడా రాయొచ్చు, మన ఇష్టం. ఇట్లా అని రాయొచ్చు, ఒక √3 క్యాన్సిల్. ఇంకా నీకు ఎంత వస్తుంది 1/2√3 tan ఇన్వర్స్ ఆఫ్ √3/2 ఆఫ్ x ప్లస్. అర్థమైందే. సో కోఎఫిషియంట్ ఎప్పుడు ఏం చేస్తామంటే కోఎఫిషియంట్ x² కోఎఫిషియంట్ ఏమైతే ఉందో దాన్ని కామన్ తీస్తాం. ఇక్కడ కామన్ తీసేది వచ్చింది 3 బయటికి తీసినాం, x² ప్లస్ ఇక్కడ ఎంత ఉంటుందో దాని వాల్యూ బయట ఈ 3 కామన్ తీసామంటే 3. ఓకే, ఇది ఏ మోడల్ ఉంది 1/x² + a². స్క్వేర్ ఫామ్ ఉండాలి, స్క్వేర్ ఫామ్ లో లేదు ఇది కాబట్టి స్క్వేర్ ఫామ్ రావడం కోసం ఏం చేస్తానంటే రూట్ పెడతాను. 1/x² + a². 1/x² + a² అంటే ఏమొస్తుంది నీకు 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a. x ఈక్వల్ టు √2/3. సబ్స్టిట్యూట్ చేస్తాను, ఇది సింప్లిఫికేషన్ పార్ట్. చేస్తావా అవి?